కిడ్నాప్ కు పాల్పడిన 7 మందిని అరెస్ట్ చేశామని కుప్పం ఇన్ఛార్జ్ డిఎస్పీ ప్రభాకర్ వెల్లడించారు. రామకుప్పం మండలంలో 14-11-2024 మిడ్ నైట్ పెద్ద గురుపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతని కుటుంబ సభ్యులను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి 3 వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు. దాని గురించి పూర్తిగా దర్యాప్తు భాగంగా ఈరోజు 2 ప్రదేశాల్లో కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అలాగే దానికి కిడ్నాప్కు పాల్పడిన 7 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు దీనిపైన పూర్తిగా విచారిస్తే ఎవరైతే కిడ్నాప్ కాబడినారో ఆ వ్యక్తుల దగ్గర దాదాపు 100 కోట్ల రూపాయలు రైస్ మిల్లింగ్ దాకా డబ్బులు వచ్చిందని ఈ ముద్దాయిలకు ఒక సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా బెదిరించి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆదాయ శాఖ అధికారులుగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ వెహికల్లో ఎక్కించుకొని 100 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయనే భ్రమతో వాళ్ళని చేశారు. తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఏం లేవు, జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరినొకరు మోసేసిన ఉద్దేశంతో చెప్పుకున్న మాటలుగా ధృవీగా చెప్పినారు. ఎవరైతే కిడ్నాప్ పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. గుప్త నిధులు అనే కాన్సెప్ట్తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ గుప్త నిధులు అమ్ముకోవడానికి కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు. వాళ్ళేదో చెప్తున్నాయంటే దాన్ని నాన్ సీరియస్ చెప్పుకున్నారు, మా దగ్గర 100 కోట్ల డబ్బులు ఉన్నాయని. 100 కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయరా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ మిల్లింగ్ బాగా ఫేమస్ కాబట్టి మధ్యలో రైస్ మిల్లింగ్ ద్వారా వచ్చని చెప్పుకున్నారు. దాన్ని ఆ ముద్దాలు నమ్మినారు. వీళ్ళు కూడా రైస్ మిల్లింగ్ ద్వారా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుప్త నిధులు చిక్తాయేమో అనే ఉద్దేశం వీళ్ళకు ఉన్నట్టుంది. సో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సమాచారం లీక్ చేసుకుంటారు. 100 కోట్ల రూపాయలు సౌండ్. Please like, share, subscribe Janabheri News.